అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలని అయితే కోరుకుంటూ ఈ వీడియో అయితే చేస్తూ ఉన్నాను. మనకైతే ఇప్పుడు డిసెంబర్ 20వ తారీఖు నుంచి జనవరి 18వ తారీఖు వరకు మనకు ధనుర్మాసం ఉంటుంది. ఈ ధనుర్మాసంని పుష్యమాసం అని కూడా అంటాము. ఈ ధనుర్మాసంలో కొన్ని పనులు చేయడం వలన మనకు అఖండ ఐశ్వర్యం లభిస్తుంది. ఆ పనులు చేయడం వలన ఆ పనుల నుంచి మనకు మంచి ఫలితం అయితే దొరుకుతుంది అనేసి అయితే ఈ వీడియో చేస్తూ ఉన్నాను. మనం ఈ వీడియోలో అయితే ఎటువంటి పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు, వాటి యొక్క పరిహారాలను అయితే తెలుసుకుందాము. ముందుగా ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓం శివాయ అని అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. తప్పకుండా ఈ వీడియోలో మీకు అందరికీ కూడా ఉపయోగపడే విషయాలు ఉన్నాయని అయితే నేను అనుకుంటూ ఈ వీడియో అయితే చేయడం జరిగింది. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చూసే ముందు ఫస్ట్ లైక్ చేయండి, కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దండి. ఓకేనా? లేట్ చేయకుండా ఈ వీడియోలో అయితే వెళ్ళిపోదాం. మనం ధనుర్మాసంలో ఎటువంటి పరిహారాలు చేయాలి ఏంటి అనేది అయితే తెలుసుకుందాం. ఈ పనులు చేయడం వలన మనకు లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది అని అయితే తెలుసుకుందామండి. లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఈ ధనుర్మాసం చాలా విశిష్టత కలిగి ఉంటుంది. మనం ఎప్పుడూ కూడా ఇంటి గడపను పసుపు కుంకుమలతో అలంకరించుకొని మంచిగా ముగ్గులు అయితే వేసుకొని ఉండాలి. ఇలా వేసుకొని ఉండడం వలన లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది అని అయితే నమ్ముతారండి. ఇలా లేకపోవడం వలన చాలా వరకు లక్ష్మీదేవి ఇంట్లో నిలబడదు. ఎప్పుడూ కూడా మన ఇంటి ముందు ముగ్గులు అలంకరణతోనే ఉండాలి. ఈ ధనుర్మాసం చాలా వరకు లక్ష్మీదేవికి ప్రీతికరమైన మాసం అని కూడా చెప్పుకోవచ్చు. అందువలన ముగ్గులు అనేవి ప్రత్యేకంగా మనం ఇంటి ముందు ప్రతిరోజు కూడా ముగ్గులు వేసుకొని లక్ష్మీదేవిని ఇంటిలోకి ఆహ్వానం పలికే విధంగా ఉండాలి. ఈ విధంగా మనం ముగ్గులు వేసుకొని అలంకరణగా దీపం పెట్టి గడప దగ్గర లక్ష్మీదేవిని ఇంటి లోపలికి తీసుకుని వచ్చే విధంగా అయితే మన ఇంటి ముందు ముగ్గులు అయితే వేయాలి. ఇలా ఉండడం వలన లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది. అదేవిధంగా ఈ ధనుర్మాసంలో గోమాతలకు మనం పూజ చేయడం వలన మనకు ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. అదేవిధంగా ఈ గోమాతలకు పూజ చేయడం, ప్రదక్షిణలు చేయడం, ఆహారం తినిపించడం వలన ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. మనం ఈ ధనుర్మాసంలో గోమాతలను పూజించడం చాలా వరకు మంచి ఫలితం అయితే వస్తుంది. ఎటువంటి ఈ గ్రహపీడాలున్నా కూడా చాలా వరకు తొలగిపోతాయి. అదేవిధంగా పొద్దుననే మనం తులసి మాతకైతే పూజించుకోవాలండి. ఎందుకంటే తులసి మాతలో కూడా ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది. అదేవిధంగా విష్ణు స్వరూపమని తులసి మాతను పిలుస్తాం. అదేవిధంగా లక్ష్మీదేవి కూడా తులసి కోటలో ఉంటుంది అని అయితే నమ్ముతారండి. అందుకోసం అయితే మనం తులసి మాతకు కూడా ఈ మాసంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించాలి. తులసి కోట దగ్గర ఎవరైతే ప్రత్యేకంగా ముగ్గులు వేసుకుని లక్ష్మీదేవిని అలంకరణంగా మనమైతే పూజించుకోవాలండి. ఈ విధంగా చేసుకుంటే మంచి ఫలితం అయితే ఉంటుంది. మరియు ఈ ధనుర్మాసంలోని శని ప్రభావం కూడా ఉంటుంది. ఎందుకు అంటే పుష్యమి నక్షత్రంలో శని మహాత్ముడు జన్మించడం వలన ఈ శని ప్రభావం అయితే చాలా వరకు ఉంటుందండి. శనిదేవుడు సంచరించి ఈ పుష్యమాసంలో ఎవరికీ కూడా మనం అప్పు ఇవ్వకూడదు. అలాగే అప్పు ఇస్తే ఆ డబ్బు ఎప్పటికీ మనకు తిరిగి రాదండి. ఇక ఈ పుష్యమాసంలో నెల రోజులు మీ ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు ఉండాలి. ఈ పుష్యమాసంలో ధనుర్మాసం కూడా ఉంటుంది కాబట్టి ముందు ముగ్గులు వేసి ఉంచాలండి. ఈ విధంగా ఉంచడం వలన మనకు చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది. మరీ ముఖ్యంగా సోమవారం రోజున ప్రత్యేకంగా మహాశివుణ్ణి అయితే ఆరాధించాలండి. ఈ పుష్యమాసంలో ఎవరైతే ప్రతి సోమవారం కూడా మహాశివునికి దీపారాధన చేస్తారో అదేవిధంగా నువ్వుల నూనె కానీ ఆవు నూనె కానీ వేసి ప్రత్యేకంగా శివాలయంకి వెళ్ళి శివుణ్ణి ప్రత్యేక పూజలతో అలరిస్తారు. వారికైతే మహాశివుని యొక్క అండదండలు ఎప్పటికీ ఉన్నాయండి. మన కోరికలు నెరవేరుతాయి. మనకి ఎటువంటి కష్టాలున్నా కూడా ఆ పరమశివుడు తొలగిస్తాడు అని అయితే తెలుస్తుందండి. ఈ ధనుర్మాసంలో ప్రత్యేకంగా పరమశివుని పూజించడం వలన ఎటువంటి శని ప్రభావం ఉండదు అని అయితే తెలుస్తుందండి. ఎందుకంటే ఎక్కువ శని ప్రభావం ఈ ధనుర్మాసంలో ఉంటుంది. శూన్యమాసం కాబట్టి మనకు ఇటువంటి ఈ దోషాలు ఉన్న చెత్త పీడలు ఉన్నా కూడా ఈ శివుణ్ణి పూజించడం వలన తొలగిపోతాయి అనేసి అయితే తెలుస్తూ ఉందండి. ప్రతి ఒక్కరికి కూడా ఆ శివుని ఆశీస్సులు ఉండాలని అయితే నేను కోరుకుంటూ ఉంటున్నాను. అదేవిధంగా ప్రతి శనివారం కూడా మనం
శని ప్రభావం తొలగిపోవాలి అనేసి మనం వెంకటేశ్వర స్వామి వారికి పిండి దీపాలను వెలిగించడం వలన వెంకటేశ్వర స్వామితో పాటు లక్ష్మీదేవి యొక్క కటాక్షం కూడా మన అందరి మీద ఉంటుందండి. ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామికి తులసి దళాలతో పూజ చేయడం మర్చిపోవద్దండి. మనం వెంకటేశ్వర స్వామిని పూజించడం వలన మనకు వెంకటేశ్వర స్వామి యొక్క కటాక్షం కలిగి అదేవిధంగా లక్ష్మీదేవి కూడా అనుగ్రహం మనకు ఉంటుంది. తప్పకుండా మన ఇంట్లో సిరి సంపదలు వెల్లిజిల్లుతూనే ఉంటాయి. మనం అఖండ ఐశ్వర్యాలతో ఉంటామని అయితే ఈ ధనుర్మాసంలో ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామికి పూజించడం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మన కుటుంబం మీద ఉంటుంది అని అయితే నమ్ముతారండి. తప్పకుండా ఈ పనులైతే చేయడం వలన మనకు అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ప్రత్యేకంగా ఈ ధనుర్మాసంలో పూజలు చేయడం వలన మనకు చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది.